వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేద వర్గాల హక్కుల కొరకు అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడన్న జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. ఉన్నత శిఖరం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుండి బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బుద్ధ వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైక్వాండోలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మెటీరియల్ అందజేసిన ట్రస్ట్ చైర్మన్ గుప్తా అమిత్ రెడ్డి. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో శబరిమల సన్నిధానంలో విశేష పూజలు. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ, రాజ్యాంగ ప్రతుల పంపిణీ. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కమ్యూనిస్టులను గెలిపించాలన్న సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. ఇండియన్ రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో అందించాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్ చంద్రెడ్డి. నాంపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ముమ్మరంగా కొనసాగుతున్న ఛత్రపతి శివాజీ సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్స్. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నల్లగొండ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. మాతృ సంస్థ అయిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నల్గొండ పరిధిలోని స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామావత్ రవీందర్ కుమార్, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నల్లగొండ పట్టణ పరిధిలోని స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల ఎంపీపీ కరీం పాషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐతగోని యాదయ్య, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, దొడ్డి రమేష్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, కొప్పోలు విమలమ్మ, బీపంగి యాదయ్య, బీపంగి కిరణ్, బొజ్జ వెంకన్న, బొజ్జ సహదేవ్, పెరిక యాదయ్య, బొజ్జ నాగయ్య, బొజ్జ ఖతర్నాక్, బొజ్జ లింగస్వామి, బొజ్జ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత కీర్తిని పెంపొందింపజేసిన ఒక ఉన్నత శిఖరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి మహోన్నత సేవలు నాటికి నేటికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నవ సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం రచించబడిందని, ప్రపంచం గర్వించే విధంగా 32 డిగ్రీలు పొంది దేశానికి మహోన్నతమైన సేవలందించి ప్రపంచ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని వివరించారు. వారి మహోన్నతమైన సేవలకు గాను 1990లో భారతరత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం అందించిందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. తదుపరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై 10 పుస్తకాలు ముద్రించి అన్ని వసతి గృహాలు, పాఠశాలల్లో అందజేస్తామని, అందుకు గాను 3తో ఒక కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మరిగూడ మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మర్రిగూడ మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ ఎండి జహంగీర్ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ త్రాగునీరు, సాగునీరు, మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అనేక ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించిన ప్రజానాయకుడు. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే తన దినచర్యగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి జహంగీర్ అన్నారు. సిపిఎం పార్టీ పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో దేశ సంపదలని ఉన్నత వర్గాలకు దోచిపెడుతూ అంబానీ, అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారని ఆయన అన్నారు. మతం పేర, దేవుళ్ల పేర విభజిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాడని, దుర్మార్గమైన పాలనకు సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రజలు మేల్కోకపోతే భారత రాజ్యాంగాన్ని మార్చి ఆ స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అహర్నిశలు పనిచేస్తున్న జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాంపల్లి మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్యలింగం, కొమ్ము లక్ష్మయ్య, నాగభూషణ్, పల్లెటి వెంకటయ్య, ముఖేష్, వెంకటయ్య, సైదమ్మ, మర్రిగూడ మండల కమిటీ సభ్యులు నీలకంఠం, శ్రీరాములు, రాములు, కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, గిరి, వెంకటయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసిని తీసేసుకున్న పరిస్థితి, ఇట్లా రకరకాల ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పంచుకున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కూడా ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే 1000 కోట్ల సంపాదన పనులు అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆస్తి ఎట్లా పెంచుకోవాలో దాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఏ పనులు లేకుండా గోడల కాడ కూర్చుంటున్నారు. వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి 100 రోజుల పని ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి తీసుకొచ్చింది. కానీ 100 రోజుల పనికి 500 రూపాయలు ఎట్లా కూలి పడాలి, వాళ్ళకి ఎట్లా పనులు కల్పించాలని ఒకడు కూడా ఆలోచించే వాళ్ళు లేడు. ఇక్కడ మహిళలందరూ చాలా మంది, అనేక మంది మహిళలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, సంసారాలు ఎలదీయలేకపోతా ఉన్నారు, బాగా డబ్బుల కొరత ఉన్నది. వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి మంచి వైద్యం అందించాలి, వాళ్ళ పిల్లలకు మంచి చదువుతో చెప్పాలని ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. కాలేజీలన్నీ మనం ప్రైవేట్ పరం చేద్దామంటే ఎవరు చూసినా 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టి చదువుకునే పరిస్థితి వచ్చింది. ఏ దవాఖానకు పోయినా
50,000 లక్షల రూపాయలు ఎందుకు వైద్యం అయ్యే పరిస్థితి లేదు. మరి మన కోసం చేస్తున్నవాడు ఎవడు అంటే ఎవడు కూడా లేడు. ఇప్పటిదాకా రంగానే చెప్పాడు, కమ్యూనిస్టు పార్టీలు ఉన్న కాలంలోనే వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాటం చేసినారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండగానే దున్నేవానికి భూమి కావాలన్నారు, పేదవాళ్ళకు భూమి మంచిది కమ్యూనిస్ట్ పార్టీ. వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ పథకం వచ్చిందని ఎట్లా వచ్చింది? అది జాతీయ ఉపాధి హామీ పథకం కేవలం సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులో పోట్లాడి ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆ పథకం వచ్చింది. 12 రోజుల్లో పని కల్పించాలి, ఆకలి చావులు జరగకుండా చూడాలి, పేద ప్రజలందరికీ కూడా తిండి మనం కల్పించాలి, తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఆ రకంగా పని కల్పించడానికి ఆ జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది. మన పుణ్యాన్ని వచ్చింది. అది ఎర్రజెండా పోరాటాల వలన. దున్నేవానికి భూమి, భూ సంస్కరణ చట్టం కూడా ఎర్రజెండా పోరాటాల ద్వారానే వచ్చింది. అది ఇట్లా అనేక చట్టాలు రైతులకు కార్మికులకు ఉపయోగపడే చట్టాలు వచ్చినాయంటే మన ఎర్రజెండా పోరాటాలు. పార్లమెంటులో ఎర్రజెండా తరఫున గెలిచిన వాళ్ళు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ మునుగోడులో చెప్పిండు కేసీఆర్, అంత ముందు చెప్పిండు, అన్ని చెప్పిండు. కానీ మన ఇప్పుడు నాంపల్లి మరిగూడెం నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే డిండి ఎత్తిపోతల పథకం. డిండి నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాలమూరు రంగారెడ్డి అనే ఆ పథకం అవుతుంది. కానీ మనకు పాలమూరులో ఆ పథకంలో ఒక రిజర్వాయర్ నుంచి మనకు నీళ్లు తీసుకొని డిండి వరకు తీసుకొచ్చి డిండి వాగు దుందుబి వాగులో వేసి ఆ నుంచి డిండి దాని కాడ బ్యారేజ్ కట్టి ఈ 5 రిజర్వాయర్లు నింపి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసే ఒక పథకం మాత్రం అమలు కాలేదు. అది అమలుకు నోచుకోలేదు. అది ఇంకా దానికి రూపం కూడా రాలేదు. అందుకనే దానికోసం సర్వశక్తిలో మేము పోరాడుతామని మన ప్రజలకు చెప్పాలి. చనిపోతే ఇంకో సైనికుడు పారిపోతాడా? యుద్ధం చేస్తూనే ఉంటాడు కదా. అంటే ఒక రైతు చనిపోయిన మన రైతు సంఘాలన్నీ పోరాడుతూనే వచ్చాయి. 750 మంది వాళ్ళ శవాలను ఇంటికి పంపించుకుంటూనే ఆడ నిబ్బరంగా నిలబడి ఢిల్లీని అతలాకుతలం చేసి 40,000 ట్రాక్టర్లతోటి ఢిల్లీ ఎర్రకోట వరకు పోయి ఏ మిలిటరీ వచ్చినా తోసిపడేసి ఎర్రకోట వరకు పోయినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ ఉద్యమానికి లేదు. అటువంటిది రైతు ఉద్యమానికి ఉంది. అటువంటి రైతు ఉద్యమాన్ని మొత్తం వెన్నంటి నడిపించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ, చరిత్ర ఉన్న సంఘాలు మన పార్టీ సంఘాలు. అందుకనే రైతుకింత మేలు చేసిన సంఘాలు ఏవి కాదు. మోడీ అంతటి వాడిని మెడలోంచి నాది తప్పైందని చంపలేసుకొని పార్లమెంట్లో ఆ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా పోరాడిన చరిత్ర ఉన్న పార్టీ. అట్లా రైతులకు శాశ్వతంగా మేలు చేసినటువంటి పార్టీ. రైతు బ్రతుకుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని మోడీ చేస్తే దాన్ని వెనక్కి కొట్టిన పార్టీ. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన రేఖా నాగబాబు నేతృత్వంలో నల్గొండలోని పలు వార్డుల నుండి సుమారు 200 మంది నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణానికి చెందిన రేఖా నాగబాబు నేతృత్వంలో నల్లగొండలోని పలు వార్డుల నుండి సుమారు 200 మంది నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, కిషన్ మోర్చా, జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ పరిధిలోని స్థానిక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ఏ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్లగొండ పరిధిలోని స్థానిక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంబేద్కర్ గొప్పదనాన్ని వివరించారు. సామాజిక విప్లవ చైతన్యానికి కథానాయకుడిగా దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. విద్యార్థులకు అంబేద్కర్ యొక్క ఘనతను, విద్య యొక్క విలువను తెలియజేసి విద్యార్థులందరినీ ఉద్దేశించి అందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఆయన అంతటి స్థాయికి గొప్పగా విద్యార్థులందరూ కూడా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఒగ్గు సైదులు, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఆర్ మురళి,
ఎన్ఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్ హరి, సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ స్టేడియంలో కోచ్ ప్రణీత్ ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తన ట్రస్ట్ తరపున శిక్షణ మెటీరియల్ అందజేసి శిక్షణ క్లాసులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ స్టేడియంలో కోచ్ ప్రణీత్ ఆధ్వర్యంలో టైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తన ట్రస్ట్ తరపున శిక్షణ మెటీరియల్ అందజేసి శిక్షణ క్లాసులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగులవంచ వెంకటేశ్వరరావు, శ్రీరామదాసు, హరికృష్ణ, పిఏ రామ్ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి అందుకే మన వల్ల పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మేము మీ ఆధ్వర్యంలో ఈ మ్యాథ్ ఈ కిట్స్ అండ్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. మన పిల్లలు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సార్. వీళ్ళు ఎట్లా కొడతారు ఏందనేది చూపిస్తాను సార్. ఒక మీరు పిల్లలు రైట్ సార్. ఓకే సార్. अरे चेंज हेलो चलो हेलो वेरी गुड राउंड अस स्पिन बैक राउंडर्स नेक्स्ट यू कम and rounders. అలాంటి వెల్ విషర్ సపోర్ట్ ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రేపటినాడు ఇందాక ప్రణీత్ గారు చెప్పినట్టు అండ్ తన రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము అందరం కూడా మా రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో బిజీగా ఉంటాం కాబట్టి మీ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మీ శిక్షణ కానీ, ఎందుకంటే మంచి ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మంచిగా మీకు కోచింగ్ ఇచ్చి మళ్ళీ ఏమైనా మీరు అంత దూరం మా కోసం వచ్చినాక థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే. వచ్చేసి డిపెండ్ ఆన్ సార్ అబ్బాయి ఆఫ్ ఇండియాలో కానీ సెలెక్ట్ అయిన అబ్బాయి. సో యూ కెన్ హియర్ బట్ హీ డస్ నాట్ టాక్ మిషన్. సో మన సంపాదించిన మన రీసెంట్గా ఆల్ ఇండియా ఆడాడు సార్. అబ్బాయి అనమాట వెళ్ళినారు సార్. ఆల్ ఇండియా టైక్వాండో మహాత్మా ఇప్పించాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారండి సార్. మన డిస్ట్రిక్ట్కి రికగ్నిషన్ తీసుకొస్తున్నట్లయితే మా లాంటి వాళ్ళ సపోర్ట్ 100% ఉంటుంది. నల్గొండ పట్టణానికి చెందిన నేను తైక్వాండో కోచ్గా నా యొక్క బాధ్యతలు నల్గొండ తైక్వాండో కోచ్గా ఎన్ఎస్ బెంగళూరు స్థాయిలో నా యొక్క తైక్వాండో శిక్షణని నేర్చుకొని సర్టిఫైడ్ కోచ్గా నల్గొండ జిల్లాలో ఈ యొక్క తైక్వాండో శిక్షణను దాదాపు 15 సంవత్సరాల నుంచి పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాను. కాకపోతే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేనందున ఒక ట్రస్ట్ ద్వారా మన గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ని సంప్రదించగానే
గుత్తా అమిత్ అన్న నాయకత్వంలో ఈ యొక్క ఈ మెటీరియల్ సంబంధించిన అడగానే వెంటనే స్పందించినందుకు ఈ సందర్భంగా అమిత్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా యావత్ taekwondo క్రీడా లోకానికి మీరు ఇచ్చిన ఈ యొక్క కిట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో ఈ యొక్క కిట్స్ ద్వారానే మన పిల్లలు నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నమస్కారం. ఈరోజు నల్గొండ టైక్వాండో అసోసియేషన్కి సంబంధించిన మెయిన్ ఆర్గనైజర్ హెడ్ కోచ్ ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలందరినీ ఈరోజు కలవడం జరిగింది. టైక్వాండో అసోసియేషన్ నుంచి మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ అనేక మంది నల్గొండ పట్టణానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన పిల్లలు టైక్వాండోలో మంచి ప్రతిభ కనబరుస్తూ వాళ్ళకు కొద్దిగా ఎక్విప్మెంట్ కొన్ని అవసరాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ కిట్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా మంచి ప్రయత్నాన్ని పిల్లల భవిష్యత్తులో, ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడ. ఈ క్రీడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాతో పాటు ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మంచి కిట్స్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి వాదోడుగా ఉండాలని చెప్పి కొంచెం ఎక్విప్మెంట్ని, మెటీరియల్ని మా ట్రస్ట్ తరఫున మేము స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ప్రణీత్ గారికి, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకు, అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ భవిష్యత్తు కూడా మరింత బాగా ఉండాలని చెప్పి మీరు ఈ స్పోర్ట్లో మరింతగా ఎక్సెల్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్స్. గుడ్ లక్. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ చోటుపల్ అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకములు, మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి మాట్లాడారు. చౌటుపల్ అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకములు, మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను అయ్యప్ప స్వామి వారు ఎల్లవేళలా కాపాడాలని, ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి హరిహర పుత్రుడు ప్రజలందరికీ అనుగ్రహం కల్పించాలని కోరారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడాలని, ప్రజలందరూ ముఖ్యంగా యువత భక్తి మార్గంలో నడవాలని దేవాలయంకు విచ్చేసి పూజలు చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిల్ల మురళి గురుస్వామి, తూర్పాటి శంకర్ గురుస్వామి, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, తాడూరు శిరీష పరమేష్, అంతటి బాలరాజు, ఆలే నాగరాజు మరియు పట్టణ ప్రముఖులు మంచకంటి భాస్కర్ గుప్తా, దాచపల్లి ప్రకాష్ గుప్తా, సుర్వి నరసింహ గౌడ్, చింతల సాయిలు, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, మూగుదాల రమేష్ గౌడ్, ముప్పు ఆంజనేయులు, గుత్తికొండ సుధీర్, వెలుగుబల్లి అనిల్ కుమార్, అంతటి రాము, గోషిక రాజేందర్, చుక్కా సుదర్శన్, అనంత సీతారామయ్య చౌదరి, గుర్రం వెంకటేష్, ఉడుగు రమేష్ గౌడ్, జక్కర్తి శేఖర్, కిలారి రమణ, మొండె మల్లేశం, మలిగే శ్రీను, పల్సం కిరణ్, తిరందాసు జగన్నాథం, పందుల రాజేష్, కోడి కృష్ణ, సుర్వి గణేష్, అమృతం, అశోక్, బైరు వెంకటేశం, బొడ్డు ముత్యం, సాతిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చోటుపల్ మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో చోటుపల్ బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ అధ్యక్షుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రమణగోలు శంకర్ మాట్లాడారు. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో చౌటుపల్ బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ అధ్యక్షుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రమణగోలు శంకర్ మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని అన్నారు. అనంతరం లింగారెడ్డిగూడెంలోని 43వ బూత్ అధ్యక్షుడిగా కొత్త చందు యాదవ్, 45వ బూత్ అధ్యక్షుడిగా జాలా కిషన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తుల జంగయ్య, కౌన్సిలర్ శ్రీధర్ బాబు, కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు ఎస్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, గుజ్జాల సురేందర్ రెడ్డి, కాసుల వెంకటేశం గౌడ్, ఆలయ చిరంజీవి, ఓనం ధనుంజయ, గంజి పురుషోత్తం, కలవేరి పాండు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని కవి రచయిత లెక్చరర్ బెల్లి యాదయ్య, కోమటిరెడ్డి ప్రతిక్రెడ్డి ఫౌండేషన్ CEO MV గోనారెడ్డి, జెడ్పీటీసీ పాషం రామరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని కవి రచయిత లెక్చరర్ బెల్లి యాదయ్య, కోమటిరెడ్డి ప్రతిక్రెడ్డి ఫౌండేషన్ CEO MV గోనారెడ్డి, జెడ్పీటీసీ పాషం రామరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పాషం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాదయ్య, గోనారెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ పాషం రామరెడ్డి తదితరులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరించవలసిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజికవేత్తగా దేశానికి ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాలకు విద్యను అందించే విధంగా కృషి చేశారని అన్నారు. కేవలం దళిత వర్గాలకే కాకుండా అంబేద్కర్ అందరివాడు అని పాషం నరేష్ రెడ్డి అన్నారు. ప్రస్తుత కాలంలో భారత రాజ్యాంగ విలువలను అందరికీ తెలియజేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీపీ శ్రీ విజయలక్ష్మి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, DCCB జిల్లా డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, తాజా మాజీ సర్పంచ్లు ఎరమాద కవిత, నరేందర్ రెడ్డి, రొట్టెల రమేష్, శ్యామ్ సుందర్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజీ, లొడంగి వెంకన్న, పాదూరి శ్రీనివాసరెడ్డి, ఊట్కూరి సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు, చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి, బండి సంజీవ, ఎరమాద శ్రీనివాసరెడ్డి, సంకోజు కైలాసపతి, కుక్కల రమేష్ రెడ్డి, మహమ్మద్ గౌస్, చింతకుంట్ల నాగరాజు, బద్దం సైదులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని రైతు బజార్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని అమ్మా నాన్న ఫౌండేషన్, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని రైతు బజార్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని అమ్మా నాన్న ఫౌండేషన్, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ క్లబ్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ అనుములపురి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ ఉపవాస దీక్షలో పాల్గొన్న పలువురు అంబేద్కర్ జయంతి నాడు దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు జంగం కరుణాకర్, చింతపల్లి వెంకటేశ్వర్లు, అనుములపూరి జానకిరాములు, అనుములపూరి భద్రాచలం, బొల్లెద్దు చంద్రయ్య, బీర్జాల వేణు, లింగం రామకృష్ణ, కట్ల మురళి, నామ నాగయ్య, సుధాకర్, రామకృష్ణ, సిరి, విజయ్, రాములు, గాదె శ్రీను, కళ్యాణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని ఓడించి కమ్యూనిస్టులను గెలిపించాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.
ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ చౌటుప్పల్ మండల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశ పరిస్థితి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తే మోడీ పరిపాలనలో అడుగడుగున భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా వివరిస్తున్నారని అన్నారు. మేలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహాంగీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కమ్యూనిస్టు చట్టసభల్లో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తయారు చేశారని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని అన్నారు. బీజేపీ పరిపాలనలో ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకుంటున్నారని అన్నారు. గ్రామాన సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రచారంలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఇండియన్ రెడ్ క్రాస్ భవనం నల్గొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ నల్లగొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగాన్ని దిక్సూచిగా రాసిన మహోన్నత వ్యక్తి అని, వారు ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించడం వారికి దేశ ప్రజల మీద ఉన్న గౌరవాన్ని చూసిందని, యువత భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మందడి నర్సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, రెడ్ క్రాస్ ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అనిత సిబ్బంది శ్రీనివాస్, రాజు, అజీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన యొక్క రాజ్యాంగ నిర్మాత, అదేవిధంగా అనునిత్యము తను బతుకున్నంత వరకు కూడా ఈ యొక్క సోషల్ రిఫార్మ్స్ కొరకు, ఆర్థిక అసమానతలను కూడా కొరకు, అదేవిధంగా రాజ్యాంగంలో అందరికీ కూడా హక్కులు కలిసే విధంగా పనిచేసిన మహానుభావుడు. మరి వాళ్ళ కొన్ని మిలియన్ కుటుంబాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను, వారి యొక్క ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కానీ మనందరం కూడా బాధ్యతాయుతంగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని రక్షించాల్సిన బాధ్యత, దాన్ని ఇతరులకు అందించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి మంచి దినాన మరి మనందరం కూడా వారి యొక్క సంస్కరణలను, అదేవిధంగా వారి యొక్క పాటలను, వారి యొక్క ఏదైతే నిర్మాణంలో వారు చూపించిన యొక్క మనకు వెలుగు ఇతరులకు అందే విధంగా మనవంతుగా కూడా చేయాలని మరి ముందుగా ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ తరఫున ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా బాబా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆ విధంగా మనం పనిచేద్దామని మరి వారి కార్యక్రమం పాల్గొన్న మిత్రులందరికీ కూడా అభినందనలు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి 133వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించబడడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనలతో పాలనను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోడ్లలోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో స్మారక స్మృతి భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మపాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు జానీ నాయక్, ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, జిల్లా కార్యదర్శి పర్వతం వెంకటేశ్వరచారి, వాంకుడోతు సక్రు నాయక్, ఆయతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, బొమ్మగాని వెంకన్న గౌడ్, పెగ్గెపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివారం స్థానిక నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం స్థానిక నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వారు చేసిన సేవల గురించి కొనియాడారు. తదుపరి జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు బీసీ కులస్తులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పదంలో నడపడానికి విశ్వకర్మ యువజన పథకం ద్వారా 18 కులాలకు చేతి వృత్తిదారులకు ఎలాంటి పూషికత లేని రుణ సదుపాయాలు కల్పిస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి జక్కల రాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తీరం దాసు కనకయ్య, ఏరుకొండ హరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసోజు యాదగిరిచారి, వనం మదన్ మోహన్, కొమట వీరేశం, ముంగి ధనంజయ్, ముల్కలం శంకర్, నేతల వెంకటేష్ యాదవ్, అనిల్ యాదవ్, కొండేటి శేఖర్, తిరుమల మహేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డిఓ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు వారి చిత్రపటానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబైన కేశవులు, జలసదన సమితి జాతీయ అధ్యక్షులు దూషర్ల సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డిఈఓ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు వారి చిత్రపటానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబైన కేశవులు, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరుబైన కేశవులు, దుశ్చర్ల సత్యనారాయణలు మాట్లాడుతూ విద్యాభ్యాసం, సామాజిక సమస్యల పరిష్కారం, ప్రజావాదం, సామాజికవాదం, సమాజ సేవలో విలువైన ఆయన ప్రసంగాలు చాలా ప్రభావం చేసినవి. ఆర్థిక వర్గానికి, సామాజిక వర్గానికి సమాన అవకాశాలు అందించడం కోసం చాలా ప్రయత్నించారు. భారతీయ సమాజంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి ఆయన యత్నాలు ఎంతో తోడ్పడినవని, మన చరిత్రలో ముందుగా గౌరవించబడిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ ఖాన్,
డాక్టర్ నరసింహ, చెన్నకేశవులు, శ్రీను, సదాలక్ష్మి, కొండమ్మ, సయ్యద్, అజ్మత్, రాజేందర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొండమ్మ గారు చాలా టైంకి వచ్చారు, సంతోషం. జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గుత్త ఉమా ప్రేమచంద్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సామాజిక మార్పుకు మార్గదర్శకుడు, బహుముఖ వ్యక్తిత్వం కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయ నిపుణుడిగా, విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా మన దేశానికి మరియు సమాజానికి విశేషమైన కృషి చేశారని, నేటికి రాజ్యాంగ వ్యవస్థపై ఆయనకున్న బలమైన విశ్వాసమే మన ప్రజాస్వామ్యానికి, సుపరిపాలనకు పునాది అని, అంబేద్కర్ తన జీవితమంతా సమాజ స్థాపన కోసం అంకితం చేశారని, అదేవిధంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడాడని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం స్వీకరించి అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్ట గాలిబ్ రోషన్, యువజన సంఘం అధ్యక్షులు గుండమల్ల సతీష్ కుమార్, సంఘం నాయకులు బల్లెం రామస్వామి, మందుగుల బాలకృష్ణ, మహేశ్వరం స్వామి, గుండమల్ల మల్లేష్, మందుగుల లక్ష్మయ్య, గుండమల్ల రమేష్ మరియు వివిధ పార్టీల నాయకులు ఉప్పల లింగస్వామి, కుమ్మరి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చిలివేరు అంజయ్య, ఏరోళ్ల వెంకటేష్, సూపపల్లి శివాజీ, వీరమల్ల కార్తిక్, చెర్క సత్తమ్మ, చింతకింది ఉషా, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్, లింగోటం, కేతపల్లి, సుంకిశాల, దామెర పలు గ్రామాలలో నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్, లింగోటం, కేతపల్లి, సుంకిశాల, దామెర పలు గ్రామాలలో నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ కార్యాలయాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం, నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను సాధించాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కోరే శ్రీను, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బుషిపాక నరసింహ, బాబు జగ్జీవన్ రామ్, నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఎదుళ్ల పృథ్వీ, కాంగ్రెస్ యువ నాయకులు కోరే శివ, అంకురం యూత్ అధ్యక్షులు గాదెపాక రవీందర్, డోలు దెబ్బ అధ్యక్షులు పన్నాల మల్లయ్య, కోరే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం వర్ధిల్లాలే, భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్ధిల్లాలే, భారత రాజ్యాంగం. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో క్రీడాకారుల్లో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా
గత 9 వారాల నుండి నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో మ్యాన్ ఫోర్ట్స్ ఫుట్బాల్ క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీగా జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా గత 9 వారాల నుండి నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో మ్యాన్ పోర్ట్ ఫుట్బాల్ క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి 2 జట్లు సమస్కోర్తో నిలిచి మ్యాచ్ డ్రాగా ముగియడం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మద్ జాన్ స్మారకార్థం వారి కుమారుడు మహమ్మద్ ఫయాజ్ అరటి పండ్లు సాఫ్ట్ డ్రింక్స్ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎడ్యుకేటివ్ మెంబర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి రావడం క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు పడుతుందని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడ ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలియజేస్తూ నల్గొండ జిల్లాలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని, వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబును, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్లను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నల్లగొండ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేశారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది అని, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా కృషి చేశారని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని అన్నారు. అదేవిధంగా బాలల హక్కులు, బాలల పరిరక్షణ అంశాలు అభ్యుదయ రీతిలో సమగ్రంగా బాలలే కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ఇల్లు తర్వాత పాఠశాలలే బాలలకు సురక్షితమైనవని, సంతోషాన్ని అందించేవని అన్నారు. విద్యార్థులకు భారతదేశ ప్రాథమిక హక్కులు, సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, దోపిడీని నివారించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా హక్కులు, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆస్తి హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సేవాభారతి సంస్థ కార్యకర్తలు, పారా లీగల్ వాలంటీర్లు, కళ్యాణి, భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి అంబేద్కర్ మాతృ సంస్థ అయిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోనే రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి అంబేద్కర్ మాతృ సంస్థ అయిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో జంగం కరుణాకర్, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు దశరథ, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు అశోదార్ రవి, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కట్ల మురళి, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సైదులు, పంగరెక్క సంజయ్, రెక్క సుధాకర్, తుమ్ముకొమ్మ విజయ్, వేణు బలగం, భద్రాచలం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 14 అంటే భారతదేశ ప్రజలకు పండుగ రోజు. ప్రపంచ మేధావి బోధితత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా విచ్చేసిన మా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులకు మరియు బిఎస్ఐ సభ్యులకు మరియు మాల మహానాడు ఐక్యవేదిక సభ్యులకు, అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేక జైభీం తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఆయుధాలు ఇచ్చిండు భారతదేశ ప్రజలకు. 1 ఓటు హక్కు, 2 భారత రాజ్యాంగం. ఈ కాపాడుకొని రాజులు అవుతారా అని ఆయనే మా అట్టడుగు వర్గాల మీద వదిలేసిపోయి వెళ్ళిపోయిండు. దాన్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మా తోటి సోదరులందరికీ జైభీం తెలియజేస్తూ ముగిస్తున్నాం. 133వ సందర్భంగా జైభీం జయమాల. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ అనునాయులు, అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి 4 పిల్లల్ని పోగొట్టుకొని భారతదేశ ప్రజలందరికీ కూడా మంచి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిగా. కాబట్టి ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉన్నది. కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా జైభీం. జైభీంలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఈ రాష్ట్ర దేశ ప్రజలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంతో నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రద్దయ్యే పొజిషన్లో ఉన్నది, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ పెట్టిన భిక్ష ఈరోజు మనం ఇప్పటివరకు కూడా పోరాడి బానిసలుగా బతకకుండా పోరాడి సాధించి రాజులుగా బతకాలని కూడా నేను ప్రజా సంఘాల ఐక్యవేదికతో నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఆర్టికల్ మొత్తం భారతదేశంలో నిట్టమూలకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క యువత దీని మీద ఆదర్శంగా రక్షణ కవచంగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ను మనం ఉపయోగించుకుందాం. అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉందామని నేను ప్రత్యేకంగా మీకు జైభీం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 14 మన దేవుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశ ప్రజలకు అత్యుత్తమైనటువంటి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అనిపించుకున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మన అంబేద్కర్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఈసారి కొంచెం వెరైటీగా మన పీపుల్స్ ఎడ్యుకేషన్ అయితే అన్ని సొసైటీస్ కలిసి మాల మహానాడు ఐక్యవేదిక అయితే అందరు కలిసి కూడా ఆ మహానుభావుని యొక్క జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం కూడా పెట్టినందుకు వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అంబేద్కర్ గారు మనకు చేసిన సేవ మరువరాంది. మనకు ఈరోజు మనం అట్టడుగు వర్గాల నుంచి ఒకనొక దశలో మనం ఊర్లోకి రానియకుండా మన వాళ్ళే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఎంత బాధపడ్డామో మనందరికీ తెలుసు. ఈరోజు అందరితో సమానంగా ఉండి ఆ విద్యలో అత్యున్నతమైన ఉన్నత స్థానాలు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయినంటే ఆ మహానుభావుడు ఆ దేవుని దయ వల్లనే. అదన్నీ మర్చిపోకుండా మన జాతిని, ముఖ్యంగా మన వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది ముందు గుర్తుంచుకోవాలి. అది హెడ్లైన్స్ మరోసారి.
భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేద వర్గాల హక్కుల కొరకు అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడన్న జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. ఉన్నత శిఖరం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుండి బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బుద్ధ వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైక్వాండోలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మెటీరియల్ అందజేసిన ట్రస్ట్ చైర్మన్ గుప్తా అమిత్ రెడ్డి. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో శబరిమల సన్నిధానంలో విశేష పూజలు. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ, రాజ్యాంగ ప్రతుల పంపిణీ. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కమ్యూనిస్టులను గెలిపించాలన్న సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు. ఇండియన్ రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో అందించాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్ చంద్రెడ్డి. నాంపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ముమ్మరంగా కొనసాగుతున్న ఛత్రపతి శివాజీ సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్స్. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నల్లగొండ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. మాతృ సంస్థ అయిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.